రాజోలు మండలం తాటిపాక నెగ్జెన్ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేశారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాటిపాకలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ సంచులను సేకరించి గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ప్రజలంతా సామాజిక స్ఫూర్తితో సహకారం అందించి ప్లాస్టిక్ పూర్తిగా రూపమాపాలని కోరారు. అనంతరం సేకరించిన ప్లాస్టిక్ సంచులను ఒక కుప్పగా పోసి తగులబెట్టారు. Our students are having the social responsibility, not only academics. So society లో కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా ఇవ్వచ్చు అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం కోసం ఈ రోజు ఎస్ఎల్ఎం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మా పిల్లలు ఈ రోజు పొదలాడ సెంటర్, తాటిపాక, జగన్పేట సెంటర్ లో ఉండే షాప్స్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి అని చెప్పే సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో మా స్కూల్లో ఉండే 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉండే పిల్లలందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి, క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ తో నిండిపోయి ఉంది. ప్లాస్టిక్ లేని సమాజం లేదు, ప్లాస్టిక్ లేని ఇల్లు లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ ని ప్రతి విషయంలో యూజ్ చేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, టోటల్ ఎర్త్ అంతా పొల్యూట్ అవడం వల్ల ఈ క్యాన్సర్ లాంటి డిసీజెస్, హెల్త్ డిసీజెస్ అన్ని వచ్చేస్తున్నాయి. దాంతో పాటు మనతో పాటు ఈ ప్రపంచంలో జీవులు ఎవరిని కూడా మనం బ్రతకనివ్వడం లేదు. ఈ ప్లాస్టిక్ ని యూజ్ చేయడం వల్ల యానిమల్స్ అవి చిన్న చిన్న పీసెస్ తినడం వల్ల వాటి డెత్ కి కారణం అవుతున్నాం. సో మనం పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి.